హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. మిత్రులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఇది ఇప్పటి వరకు మీరు ఎక్కడ విని ఉండకపోవచ్చు, కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా వినండి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఓం నమః శివాయ. అయితే ఈ ప్రపంచంలో ఎవరు మన మాట విననప్పుడు, మన బాధను ఎవరు అర్థం చేసుకున్నప్పుడు, మన గుండె మాటలు కన్నీళ్లుగా మారినప్పుడు ఒక నామం మాత్రమే మిగులుతుంది. అదే ఓం నమః శివాయ. కైలాస పర్వత శిఖరంపై కాలం ఆగిపోయినట్టు, ఈ శబ్దం దేవుని రూపం దాల్చినట్టు ధ్యాన ముద్రలో కూర్చున్నాడు ఆ పరమశివుడు. ఆయన కళ్ళల్లో నిద్ర లేదు, కానీ మేల్కొల్పు ఉంది. ఆయన హృదయంలో కోరికలు లేవు, కానీ సమస్త లోక బాధ ఉంది. ఈ సృష్టిలో ప్రతి కన్నీటిని లెక్కపెట్టే దేవుడు ఒక్కరే. ఆ కన్నీళ్లకు అర్థం చెప్పే దేవుడు కూడా ఒక్కరే. అతడే మన మహాదేవుడు. ఓం నమః శివాయ. ఆ రోజున ఆయన ధ్యానాన్ని భంగం చెయ్యడానికి ఎలాంటి దేవత రాలేదు, ఎలాంటి రాక్షసుడు రాలేదు. ఒక సాధారణ మనిషి వచ్చాడు. చిన్న మనిషి, పెద్ద బాధతో. చేతుల్లో కానుక లేదు, బట్టలు చెరిగిపోయాయి, కళ్ళ కింద నిద్ర లేదు. మనసులో మాత్రం ఒకే భయం, ఇంకా నా జీవితం ఇంతేనా అని. ఆ భక్తుడు నడుస్తూ వచ్చాడు. కైలాసం ఎత్తు అతడిని భయపెట్టలేదు, చలి అతడిని ఆపలేదు. ఎందుకంటే అతని హృదయం ఇప్పటికే విరిగిపోయి ఉంది. అతడు శివుడి ముందు కూర్చున్నాడు. ఏ మాత్రం తెలియదు, ఏ శ్లోకం రాదు, కానీ కన్నీళ్లు వచ్చాయి. ప్రభు, నన్ను ఎవరూ నమ్మలేదు. నా సొంత వాళ్ళే నన్ను వదిలేశారు. నాకు డబ్బు లేదు, పేరు లేదు, బలం లేదు. నిన్ను పూజించడానికి కూడా నాకు అర్హత ఉందో లేదో తెలియదు. కానీ ఈ బాధను ఇంకెవ్వరికీ చెప్పుకోలేక నీ దగ్గరకు వచ్చాను తండ్రి. ఆ కన్నీళ్లు నేలపై పడుతున్నాయి. ప్రతి కన్నీటిలో ఒక కథ ఉంది, ఒక అవమానం ఉంది, ఒక ఓటమి ఉంది. అప్పుడు సృష్టి మొత్తం కంపించినట్టు శివుడు కళ్ళు తెరిచాడు. ఆ చూపులో కోపం లేదు, పరీక్ష లేదు, శిక్ష లేదు, కేవలం అమ్మలాంటి కరుణ. భక్తుడా, నీ మాటలు నాకు అక్కర్లేదు. నీ కన్నీలే నాకు సరిపోతాయి. నీ బాధే నీ పూజ, నీ ఓటమే నీ తపస్సు. నువ్వు ప్రపంచానికి ఓడిపోయావేమో, కానీ నన్ను గెలిచావు. ఆ మాటలు వినగానే భక్తుడి గుండె బరువు తేలికైంది. అతడు మళ్ళీ ఏడ్చాడు, కానీ ఈసారి ఆ కన్నీళ్లలో నొప్పి కాదు, ఆశ ఉంది. ఆ కన్నీళ్లు నేలపై పడగానే ఒక నేల వెలిగింది, ప్రకాశం పుట్టింది. అక్కడ ఒక శివలింగం ఆవిర్భవించింది. ఇదే శివుని మహిమ. ఆయన రాయి కాదు, ఆయన రాతి గుండె కాదు, ఆయన కన్నీళ్లలో కరిగే దేవుడు. ఈ లోకంలో నువ్వు ఒంటరివని అనుకున్న ప్రతిసారి నేను నీ పక్కనే ఉన్నానని గుర్తు చేస్తాడు. నిన్ను అవమానించిన ప్రతి క్షణం నేను నీ మౌనాన్ని విన్నాను. నీ జీవితాంతం మరవకపోయినా పర్వాలేదు. నీ దృష్టి మారితే చాలు. బాధను శాపంగా చూడకు, అది నేను నీకు ఇచ్చిన పరీక్ష. ఆ రోజు నుంచి ఆ భక్తుడు రాజు కాలేదు, అతనికి ధనం రాలేదు, కానీ అతనికి భయం పోయింది. ఎందుకంటే శివుడు తనతో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈ కథ కేవలం ఒక భక్తుడిది కాదు, ఇది కథ నీది, నాది. నువ్వు రాత్రి ఒంటరిగా ఏడ్చినప్పుడు, నీ మనసు ఎవరికీ చెప్పుకోలేకపోయినప్పుడు, నీ విలువ ఎవరు గుర్తించినప్పుడు శివుడు నీ దగ్గరే ఉన్నాడు, నీ కన్నీళ్లను లెక్క పెడుతూ. శివుడు సంపదను కాదు, హృదయాన్ని చూస్తాడు. పెద్ద పూజలను కాదు, నిజమైన బాధను చూస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హరహర మహాదేవ. భక్తులారా, ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమః శివాయ.